మనుషులు చేసిన ఏ ఒడంబడికైనా స్థిరపరచబడితే దాంతో కలపడానికి రెండు తీసివేయటానికి. దేవదూతలు పలికిన మాటలు స్థిరపరచబడిన తర్వాత దానికి న్యాయమైన ప్రతిఫలం రానే వచ్చు. ఇట్లుండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంది. అట్టి రక్షణ ప్రభు బోధించడం ప్రారంభమైంది. దేవుడు తన చిత్తానుసారంగా అనేక కార్యక్రమాలు జరిగించి అపోస్తలులతో బోధించుతుంటే, సాక్ష్యం ఇస్తుంటే ఆయన కూడా వారితో పాటు అద్భుతాలు సూచక్రియ మహత్కార్యం ద్వారా సాక్ష్యం ఇచ్చి వాక్యాన్ని స్థిరపరచబడి ఈ వాక్యాన్ని అతిక్రమించి పోతేనే నువ్వు తప్పించుకునే దానికి ఛాన్స్ ఉండదు. ఇక మీద దేవుని ఎరగాల్సిన బాధ్యత ఉంది. దేవుని ఎరగటం అంటే ఫలానా యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబట్టడం అనే బాధ్యత నీ మీద ఉంది. ఆ లోబట్టడం అంటే ఫలానా ఇవ్వరు. అలా